వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4.5 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నగర్ లో మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ ను పూర్తి చేయాలి. ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. నైని బ్లాక్ లో అక్రమాలు జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందే. సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి స్పష్టం. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆర్జీవన్ నూతన బ్రాంచ్ కమిటీ ప్రకటన. 5 రోజుల పని దినాల కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో భారీ ర్యాలీ చేపట్టిన అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు. ఎస్సీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై, ఎస్సీల ప్రమోషన్స్ బ్యాక్లాగ్ పై పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్. సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నాం. గోదావరిఖని 1 టౌన్ 2 టౌన్ సిఐల వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4.5 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నగర్లో మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ను పూర్తి చేయాలని ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్, హరి హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై 2 ఏళ్ల ఛార్జ్షీట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ఎన్టీఆర్ నగర్ సిరి ఫంక్షన్ హాల్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలోని రమేష్ నగర్, అడ్డగుంటపల్లి, ఎన్టీఆర్ నగర్ చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ కోసం 4.5 కోట్లతో పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఆ పనులను పూర్తి చేయకుండా 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాత వాటిని కూలగొట్టి మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉన్న సెంటర్ లైట్ పోల్స్ ను తీసివేయడం, సెంటర్లో ఉన్న డివైడర్స్ తొలగించడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశంతో గోదావరిఖని పట్టణాన్ని బొందల గడ్డగా మార్చారని మాట్లాడుతున్నారని, ఆ బొందల గడ్డ వద్ద డబ్బులు దండుకుంటుంది ఎవరని ప్రశ్నించారు. ప్రజలకు దొంగ హామీలు ఇవ్వడం, మోసం చేయడం తెలిసిన కాంగ్రెస్ పార్టీకి రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పారని కోరారు. గుడులను కూల్చడం, చిరు వ్యాపారుల వ్యాపారాలను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఇలాగే వదిలేస్తే రేపు మన ఇళ్లను కూడా కూలుస్తారని, అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. రామగుండం కార్పొరేషన్ లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని 4.5 కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామన్న గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో 2022లో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత పనులు ప్రారంభం చేసి 1.5 కోటి వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా, అంటే అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని కొంత భాగం పూర్తయినా కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేనటువంటి నాయకుడు, ఈ ప్రాంతం
అభివృద్ధి కావాలని పరితపిస్తుంటే ప్రజలు అడ్డుకున్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇలా దీనివల్ల తేటతెల్లం అయిపోతూ ఉన్నది. ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్తోని అందరికీ కూడా సౌకర్యం ఉంటుందని ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు, తిలక్ నగర్, రమేష్ నగర్ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆశించిర్రు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పనులను కనీసంగా చూసినటువంటి దాఖలాలు లేవు. పక్కనే విఠల్ నగర్లో కూడా నాన్ వెజ్ మార్కెట్ను ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లనే ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ను కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామన్న గారి నాయకత్వంలో TUFIDC ఫండ్ 100 కోట్ల రూపాయలను మేమే మంజూరు చేసినాం, మేమే నిధులు తెచ్చినాం. ఆ నిధులతోని ఏదైతే కమిషన్ వచ్చేటువంటి పని ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్న డ్రైనేజీలను తీసేసుడు, ఉన్న లైట్లను తీసేసుడు, ఉన్న మీడియంలో ఉన్నటువంటి డివైడర్లను తొలగించడం, మళ్ళీ వాటిని నిర్మాణం చేసేటువంటి పని మీద ఇలా పూనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు. కానీ గోదావరికంలో కానీ ఎక్కడ చూసినా అత్యంత అవినీతి. దొంగేనట ఇల్లెక్కి దొంగ అని ఇంకొకరి మీద అరిసినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెడతా ఉంటే ఇవాళ మా నాయకుల మీద సిట్ పేరు మీద మిగతా అన్నిటి పేరు మీద ఎంక్వైరీలకు పిలుచుకుంటా టాపిక్ను డైవర్ట్ చేసే పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గ్యారంటర్లు తప్పించుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా విధంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోలే. ప్రతిపక్షాలు చేసేటి కానీ ఇప్పుడు ఒకరి మీద వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఏదైతే బొగ్గు 9 బ్లాక్లో ఉన్నటువంటి టెండర్ మీద జరిగినటువంటి అవినీతిని గౌరవ హరీష్ రావు గారు మిగతా అందరు అడిగినా కొద్దీ వారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఈ సిట్ ఎంక్వైరీ అనేది చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. నిన్నటికి నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద చాలా ఆవేశం స్టార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా దయచేసి ఆవేశం తగ్గించుకో, బీపీ షుగర్ వస్తుంది, లేనితోటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీకు హితవు చెప్తా ఉన్నావు. నువ్వు హరీష్ రావునో, కేటీ రామారావునో, కేసీఆర్నో, బీఆర్ఎస్ పార్టీనో విమర్శించే స్థాయి కాదు నీది. నువ్వేం చెప్తా ఉన్నావు? దీన్ని మొత్తం బొందలగడ్డగా మార్చినరు, 5 ఇంక్లైన్ తోటి గోదావరికన్ని బొందలగడ్డగా మార్చినరు అని చెప్తా ఉన్నావు. అదేవిధంగా ఎన్టీపీసీని రాకుండా చేస్తూ ఉన్నారు, ఇంకా 800x3 అని చెప్పేసి. మరి మీరు 2 ఏళ్ళు అవుతుంది, 800x3 ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలే? మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటలేరు? నువ్వేమన్నా అంటే నేను 800x3 తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉంటావు. రెండోది దీన్ని బొందలగడ్డగా చేసిన అంటున్నావు. ఇవాళ OC5 ప్రాజెక్ట్ ఆఫీస్ కాడికి పోదాం. అక్కడ పోయినాక అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. ప్రాజెక్ట్ ఆఫీస్ మీద శిలాఫలకంలో నీ పేరున్నదా లేదా దాన్ని నడపడం కోసం? మరి నీకెందుకు సాధన అయితే లేదు? నువ్వు శిలాఫలకాల పేర్లకమో నువ్వు కావాలి కానీ OC5 వద్దనేమో గతంలో డిమాండ్ చేస్తావు. ఇప్పుడేమో అదే OC5 పేరు మీద కోట్లాది రూపాయలు నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, మారుతి, సంధ్యారెడ్డి, కిరణ్జీ, జటవేన ప్రశాంత్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9 బ్లాక్ లో అక్రమాలు జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందేనని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చాలాసార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయని, కానీ సిపిఐ ఏఐటియుసి చేసిన మిలిటెంట్ పోరాటాల కారణంగానే ఆపగలిగామన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సింగరేణి సంస్థను ఒక బంగారు బాతులాగా వాడుకుంటున్నారని వెల్లడించారు. 9 బ్లాకుపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు మిత్రపక్షమైన తప్పు చేస్తే సహించేది లేదన్నారు. సింగరేణి అనేది ఇది ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని ప్రైవేట్ చేయడానికి గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నాలు కుట్రలు చేసినాయి. అయినా ఆనాడు ఏఐటిసి, కమ్యూనిస్ట్ పార్టీ, సింగరేణి కరస్పత్రులను కలిసి సంయుక్తంగా పోరాడి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది అంటే ఇది ఏఐటిసి యొక్క మిలిటెంట్ పోరాటం అని చెప్పి ఆశించలేదు. అయితే అయినా ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీన్ని ఏదో రకంగా బంగారు బాతులాగా వాడుకోవడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి.
వాళ్ళ స్వలాభాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి. లాభాల బోనస్ను కూడా సరిగ్గా మరి కార్మికులు పంచకుండా తమ చెప్పు చేతుల్లో డబ్బులను మరి ప్రభుత్వ పరంగా ఉపయోగించుకునే ప్రయత్నం సాగిస్తున్నాయి. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితిలో నైని బ్లాక్ సంబంధించి మధ్య అది ఉత్కంఠ రేగుతుంది. అది ఏదో బాగా అందులో లాలుచి జరిగిందని, సరే అది అనివార్యంగా ఆ టెండర్ కూడా రద్దు కూడా చేయబడింది. దాని వెనకాల ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది దాన్ని పురాపరాలను బహిర్గతమైనట్టు తెలుస్తాయి. వాస్తవాలు ఇవాళ రేపైనా తెలుస్తాయి. అందుకని గతంలో కూడా ప్రభుత్వాలు ఇట్లనే ఎక్సెస్ టెండర్లు ఇచ్చినాయి. అప్పుడు కూడా జరగలేదా? ఇప్పుడు కూడా ఎక్సెస్ టెండర్లు ఇచ్చినాయి. మేము అవసరం ఉంటే ఎంక్వైరీ చేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఎంక్వైరీ రాసిస్తే చేస్తామని వీళ్ళు అంటారు. కిషన్ రెడ్డి ఏమో మాకు రాసిస్తే మేము ఎంక్వైరీ చేస్తాం ఆయన అంటాడు. అంతా ఒక దాగుడు ముత్తలాగా ఇది జరుగుతుంది. ఏదైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షారులే. ఇప్పుడు మాకేదో మిత్రపక్షం శత్రుపక్షం కాదు, మేము ప్రజాపక్షమే. కాబట్టి తప్పు ఎవరు చేస్తే వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవించిందే. మొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026 శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సమావేశం ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్జీవన్ నూతన కమిటీ 17 మంది ఆఫీస్ బేరర్స్, 29 మంది కమిటీ సభ్యులతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగిందని, ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ గౌరవ అధ్యక్షులుగా ఆరపల్లి రాజమౌళి, అధ్యక్షులుగా వంగల శివరామరెడ్డి, కోశాధికారిగా సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అడ్వైజర్ గా తోట నరహరిరావుతో పాటు మొత్తం 17 మందితో నూతన ఆఫీస్ బేరర్స్ నియమించుకోవడం జరిగిందని, వర్కింగ్ కమిటీ సభ్యులుగా 29 మందిని ఏకగ్రీవంగా అనుకోవడం జరిగిందన్నారు. సింగరేణి వ్యాప్తంగా సిఐటియు స్థానిక ఉద్యమాలు, పోరాటాలతో యువ కార్మికులతో విస్తరిస్తున్న ఈ క్రమంలో యూనియన్ నిర్మాణం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర 17వ మహాసభలు జనవరి 18న నిర్వహించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మంద నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డిని, రాష్ట్ర ట్రెజరర్ గా ఈ సాయిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందని, అందులో భాగంగానే కారుణ్య నియామకాలు చేపట్టడం నిలిపివేస్తున్నారని, ఈ మధ్య వెలువడుతున్న కుంభకోణాలు సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 48,000 కోట్ల రూపాయల బకాయిలు సంస్థకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా ఎనీ టైం మనీ మాదిరి వాడుకోవడం, కార్మికులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, సొంతింటి పథకం అమలు, కోల్ ఇండియా ఒప్పందాలను అమలు చేయడంలో, మార్పేర్ల సమస్య పరిష్కారం, ఇండిపెండెంట్ల ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం జరిగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా తనకు అనుకూలమైన బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని, తెలంగాణ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ ప్రైవేటు పరం చేయడం లేదని చెబుతూనే మరోపక్క తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణి సంస్థ కూడా వేలంలో పాల్గొనాలని చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇలాంటి పరిస్థితులలో సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు 100% సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు కోడ్ల వ్యతిరేకంగా జాతీయ సమ్మె జరగబోతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నాయి. సింగరేణి కార్మికులు దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీలుగా సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇవాళ నైనీ బ్లాక్ సమస్య దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రోజు దుమ్మెత్తిపోచుకుంటున్నాయి. కానీ కార్మిక సంఘాలుగా మేము దాన్ని నిజాలు తీర్చడం కోసం ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సింగరేణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బస్టు పట్టిస్తున్నాయి. నిధులు కానీ, ప్రైవేటీకరణ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు. ఇలా మెడికల్ బోర్డు బంద్ కావడానికే కారణమే సింగరేణిలో నడుస్తున్న ఓపెన్ కాస్ట్లను కూడా ప్రైవేటీకరణకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయాలు తీసుకున్నాయి. కంపెనీ నడిపించాల్సిన మైన్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అలా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము నిలదీస్తాం. రాబోయే కాలంలో ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎంత మాత్రం కూడా మొత్తం సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ కంపెనీ బోర్డు మాత్రమే మిగిలే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ మొత్తం పాత మైన్స్ అన్నీ కూడా నడిచే మైన్ని కూడా ప్రైవేటీకరణ ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో కొత్త మైన్స్ ఇస్తలేదు. ఎక్స్టెన్షన్ మైన్స్ల పేరుతో వచ్చే వాటిని కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఇలా కార్మికులు కొత్త ఉద్యోగాలు రాకుండా కోల్పోతూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరపల్లి రాజమౌళి, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, వంగల శివరామరెడ్డి, అనబోయిన శంకర్, సానం రవి తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల పని దినాల కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు గోదావరిఖనిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఎంప్లాయీస్ విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటూ మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల పని దినాల కోసం అన్ని బ్యాంకులు ఒప్పుకోవడం జరిగిందని, కానీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు పడుతున్న స్ట్రెస్ ను దృష్టిలో పెట్టుకుని 5 రోజుల వర్కింగ్ డే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరిఖని బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మన యూఎఫ్యూ యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరూ స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్ 5 డే బ్యాంకింగ్. మా డిమాండ్ ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకు ఎందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చరు, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ నాయకులు నరేష్ సతీష్, యూపీఐ ఉదయ్ కుమార్, కేడీసీసీ దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్, ఇతర అన్ని బ్యాంకుల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్,
24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ఎస్పీ పట్ల పోలీస్ అధికారులతో సభ్యతతో వ్యవహరించాలని, ఎస్పీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్లు త్వరితగతిని నమోదు చేయాలని జాతీయ ఎస్పీ కమిషన్ మెంబర్ వడ్డిపల్లి రామచందర్ పోలీస్ అధికారులకు సూచించారు. రామగుండం ఎన్టీపీసీలోని మిలీనం హాల్లో మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డిపల్లి రామచందర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ ఎస్సీల పట్ల పోలీస్ అధికారులు దురుసుగా వ్యవహరించడంపై ఎస్సీ కమిషన్ కు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీస్ అధికారులు వారి పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రమోషన్స్, బ్యాక్లాగ్ ఉద్యోగాల విషయంలో కమిషన్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు, వాటి అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది. విషయం దృష్టికి చాలా ఫిర్యాదులు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది. సీనియారిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు. దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము. కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది. సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామని గోదావరికని 1 టౌన్ 2 టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్ రావు తెలిపారు. గోదావరికనిలోని గోదావరి బ్రిడ్జి వద్ద రేపటి నుండి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో పోలీసులు, వాలంటీర్లు వ్యవహరించాల్సిన విధానాలను వారికి వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేయొద్దని, వారికి కావలసిన వాటిని భక్తులకు సవివరంగా తెలపాలన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భక్తులను కొట్టడం, తిట్టడం లాంటివి చేయకుండా ప్రేమతో మెలగాలన్నారు. ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పోలీస్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అందరూ కూడా ఎవరైతే ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో పాల్గొనే ప్రతి పోలీసు కానీ, తర్వాత వాలంటరీగా పనిచేస్తున్న ఎన్సీసీ పిల్లలు, ఇంకా మిగతా పిల్లలందరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తేనే ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ అవుతుంది. వచ్చిన ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకొని మంచిగా అంటే ఒక క్యూ పద్ధతిలో దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. లేకపోతే ఆ మాస్ పబ్లిక్ వస్తారు కాబట్టి ఒకవేళ మాస్ పబ్లిక్లో తోపుసలాట అయినా, తొక్కిసలాట అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం అంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా మనము ఒక క్యూ పద్ధతిలో ఇప్పుడు తొందర దర్శనం ప్రతి ఒక్కరికి కూడా తొందర దర్శనం చేసుకొని వెళ్ళాలనే ఆలోచనతో ఫాస్ట్ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా ఎక్కడైతే మీకు డ్యూటీ డెడికేట్ చేస్తూ ఉన్నారో ఆ డ్యూటీ ప్లేస్లో ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్తోనే పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అశోక్ హాస్పిటల్, గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్, డిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్, గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి,
అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. గోదావరిఖని చౌరస్తాకు చెందిన రేడియం శ్రీనివాస్ కుమారుడు మేకల రవి సుమన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్ ని అందించారు. మేకల శ్రీనివాస్ కుమారుడు మేకల రవి సుమన్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో BA హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యలో భాగమైన ల్యాప్టాప్ అవసరముండగా తన చదువులో ల్యాప్టాప్ లేక ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రవి సుమన్ కు కేటీ రామన్న చేతుల మీదుగా ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పేదల పక్షపాతిగా నిరుపేదలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వివిధ వర్గాలకు చెందిన ఆపదలో ఉన్నవారికి అండగా వివిధ రకాలుగా హరీష్ రెడ్డి చేస్తున్న సేవలను అభినందించారు. రాబోయే రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక మంచి యువతకు ఉపాధి కల్పించేలా ఐటీ టవర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రవి సుమన్ మంచిగా చదువుకొని ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలవాలని, ఇలాంటి పేదవారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని హరీష్ రెడ్డికి సూచించారు. రవి సుమన్ కుటుంబ సభ్యులు హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిబాను, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, యోజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని చౌరస్తలో బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవ సందర్భంగా తాజుల్ ఔలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సౌహార్ద్రం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు షానవాజ్ ఖాన్ అఫ్జాల్ రజ్వీ మాట్లాడుతూ బాబా తాజుద్దీన్ జ్ఞాపకార్థం సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం శాంతియుతంగా సక్రమంగా ముగిసింది. అందరికీ మస్తే. ఈరోజు తాజులోలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్కారే బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తాజులోలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క కృప, ఆప్యాయత, ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మున్వర్, ఆసిఫ్ అలీం, సయ్యద్ అహ్మద్, హాజీ, రియాజ్ వైగా, లియాఖత్, షాబుద్దీన్, సందేశ్, భీమ్ సంగపల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4.5 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నగర్ లో మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ ను పూర్తి చేయాలి. ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. నైని బ్లాక్ లో అక్రమాలు జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందే. సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి స్పష్టం. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఆర్జీవన్ నూతన బ్రాంచ్ కమిటీ ప్రకటన.
2 రోజుల పని దినాల కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో భారీ ర్యాలీ చేపట్టిన అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు. ఏసీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై, ఏసీల ప్రమోషన్స్ బ్యాక్లాగ్ పై పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్. సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నాం. గోదావరిఖని 1 టౌన్ 2 టౌన్ సిఐల వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.